మనము ఒకరినికొకరము అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. సర్వమిక్కిలి కనికరం గల మా తండ్రి, దేవా మీకు వందనాలు. గతించిన వారములో మేము నిన్ను స్తుతించాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ వారంలో మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు, స్తోత్రములు నాయన. మీ మాటలు ఎంతో నమ్మకమైనవి, పవిత్రమైనవి. అవి మొట్టి ముసములో వేసి తండ్రి 7 మారులు ముసిమినను అవి వెండంత పవిత్రములని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభు, అలాంటి పవిత్రమైన మాటలు మా హృదయంలో ఉంచుకోవడానికి మా హృదయంతరంగాన్ని శుభ్రపరిచి మంచి నేలను పడిన విత్తనముల వల్ల ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ కొద్ది క్షణాలు మనందరం కూడా చేయవలసిన బాధ్యతకరమైన పనులు ఈ దినాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మొన్న వచ్చినప్పుడు నేను చెప్పాను, కనీసము మన చుట్టుపక్కల వాళ్ళతో ఆయన చెప్పి రావాలని చెప్పానే లేదా? మర్చిపోయారా? మర్చిపోతారు. ఎందుకంటే మనం మర్చిపోవడంలో డిగ్రీలు సాధించేసాం. కనుక మన అందరం కూడా ఏం చేయాలి అంటే, మనం చేయవలసిన పనులు, బాధ్యతకరమైన పనులు మనందరం కూడా చేయాలి. ఈ దినాన్ని చెప్తున్నాడు, మీరు పాతకాలంలో ఉన్నప్పుడు మీ పాత స్వభావమును విడిచిపెట్టి ఇప్పుడు యేసుక్రీస్తు అనే రక్షణలోనికి వచ్చిన మీ అందరూ కూడా నవీన స్వభావం ధరించుకున్నవారు గనుక మీ అందరూ కూడా చేయవలసిన పనులు, నేను చేయవలసిన పనులు, పాస్టర్ గారు చేయవలసిన పనులు, ఆ పనులు ఏమిటి అంటే మా యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? ఎఫెసీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 25వ వచనంలో అంటున్నాడు, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధములాడుట మాని ప్రతివానితో నీ పొరుగువానితో సత్యమే చెప్పవలను. ఏం చేయాలంట? పొరుగువానితో ఏం చేయాలి? సత్యమే చెప్పాలి. పొరుగువానితో ఏం ఆడకూడదు? రోజుకు అబద్ధం ఆడరా? ఆడేస్తారు. అవలీలగా అబద్ధాలు ఆడేస్తాము. ఎవరైనా మన ఇంటికి వస్తే నాన్న లేడని చెప్పు, అమ్మ లేదని చెప్పు. లేకపోతే ఉంచుకుని కూడా మనం ఏం చేస్తాం? లేదండి, అరే ఇప్పుడే ఉంటే ఇచ్చేసాను. ఈ సాకులు. మనం అబద్ధాలు ఆడడం మానేవాలి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. అబద్ధం అంటే చిన్నదే కదా, పెద్ద పొరపాటు ఏం లేదు కదా అని మనం అనుకోవచ్చు. ఎంత ప్రమాదకరమైనవంటే అబద్ధాలు చాలా ప్రమాదకరమైనవి. వీటిని గూర్చి మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మాట్లాడే వారిని ప్రతి ఒక్కరిని కూడా, ఈ అబద్ధాలాడే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మోసగాడు అంటున్నారు. ఏంటంట? మోసగాళ్ళు. అబద్ధములాడే వారందరినీ కూడా దేవుడు ఒక మంచి పేరు పెట్టాడు, మోసగాళ్ళు, మోసగత్తెలు. కనుక అబద్ధాలాడడము మనం ఎంచుకోకూడదు. వీలైనంత మట్టుకు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఒకవేళ నిజం చెప్తే చంపేస్తారు, మనల్ని కొట్టేస్తారా? అవసరమైతే దూరం అయిపోతారు, అంతేగాని మనము అబద్ధాలు ఆడడము మానుకోవాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటున్నాడు, అబద్ధాలు ఆడేవారు అందరూ కూడా ఎలాంటి వారంట? వట్టి మోసగాళ్ళు అంటున్నాడు. ఎలాంటి వారు? మోసగాళ్ళు. కనుక ఈ బిరుదు మనం తెచ్చుకోకూడదు. ఒక్క అబద్ధం ఆడినా మోసగాడే, 100 అబద్ధాలు ఆడినా మోసగాళ్లే. మగోళ్ళ కోసం అంటున్నారు కదా, మమ్మల్ని కదా అనుకోకండి. గాడు అన్నకాడ మీరు పెట్టేసుకోవాలి, మీ నేమ్ పెట్టేసుకోవాలి. కనుక మనం అబద్ధాలు ఆడకూడదు. ఎవరితో ఆడకూడదు? దేవునితోట.
పొరుగువానితో, మన సహోదరులతో అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడే వారందరినీ కూడా మోసగాళ్ళు అని చెప్తున్నారు. ఇంకా రెండో విషయానికి వస్తే, అబద్ధాలు ఆడేవారిని ఇంకా ఏమని పిలుస్తారంటే, లేకపోతే ఏమని వారిని చెప్పుకోవచ్చు అంటే, ఆయన అంటున్నాడు సామెతల గ్రంథంలోనే వారు ఎంత శిక్ష పొందుతారో చెప్తున్నాడు. 19వ అధ్యాయం 5వ వచనంలో చెప్తే, కూట సాక్షి శిక్ష నొందక పోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. శిక్ష నుండి తప్పించుకుంటాం అసంభవం. మన చిన్న అబద్ధమే అనుకున్నాం అనుకోకండి. అబద్ధాలు ఆడేవారిని ఎవరిని కూడా తప్పించుకోలేరు. శిక్ష తప్పదు. కూట సాక్షి అంటే ఒక వృత్తి అది. ఇది వరకు పూర్వకాలంలో, ఇప్పుడంటే చాలా మంది దడుస్తున్నారండి. పూర్వకాలంలో కోర్టు దగ్గరికి కొంతమంది కూర్చునేవారు. కోర్టుల దగ్గర ఎందుకు అంటే అబద్ధాల సాక్ష్యాలు చెప్పడానికి. అబద్ధ సాక్ష్యం చెప్తే అప్పుడు ఆ కాలంలో 100 రూపాయలు 200 ఇస్తే చెల్లిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా క్రిటికల్ అయిపోయినాయి. కూట సాక్షులు తగ్గిపోయారు, కానీ అబద్ధాలు ఆడడం మానట్లేదు. కనుక మనుషులు అబద్ధాలు ఆడితే ఏమాత్రము కూడా శిక్ష తప్పించుకోలేరు. గనుక దేవుడేసు శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. గనుక మనం అబద్ధాలు ఆడకూడదు. క్రైస్తవుడు అబద్ధాలు ఆడకూడదు. దేవుని పిల్లలని అనిపించుకునే ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసులు అబద్ధాలు ఆడకూడదు. సాధ్యమైనంత మట్టుకు మనం జాగ్రత్త పడాలి. అబద్ధాలు ఆడకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి. కనుక ఆ విధంగా మనము చేయగలిగితే మనం మోసగాళ్ళు అనిపించుకోము, శిక్షకు మనం వెళ్ళం. ఇక మూడవది చూసుకుంటే, వారి కోసం ఏమని రాశాడంటే సామెతల గ్రంథంలో అదే 19వ అధ్యాయము 9వ వచనం చూడగలిగితే, కూట సాక్షియు శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు నశించును. ఏమైపోతాడంట? నశించిపోతాడు. బాబోయ్, చిన్న అబద్ధానికే నశించిపోతాం ఖచ్చితంగా. అబద్ధములాడు వారందరూ కూడా నశించిపోతారు, నాశనమైపోతారు. కనుక అబద్ధాలు ఆడటము సాధ్యమైనంత మట్టుకు మనం ఏమవకూడదు, ఆడకుండా ఉండడమే మేలు. ఆడామా, ఒకటి మోసగాళ్ళుగా పిలువబడతాము, మోసగత్తులుగా పిలువబడతాము. రెండవది శిక్ష తప్పించుకోలేము అని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మూడవది నశించిపోతాము అని చెప్తున్నాడు. ఎందుకు నశించిపోతాం? ఎందుకే ఎందుకు నశించిపోతున్నాం? అబద్ధాలు ఆడటం వల్ల అనుకుంటున్నారా? అబద్ధాలను ఆడేవాడిని ప్రేమిస్తున్నాం కనుక, అబద్ధాలు ఆడేవాడికి తండ్రి కుమారులు అయిపోయాం కనుక అందుకు శిక్షిస్తాడు దేవుడు. అబద్ధాలు నువ్వు ఆడుతున్నావని కాదు, నీ అంతటి నువ్వు ఆడట్లేదు, నిన్ను అలాగ మలుచుకున్నాడు ఒక అతను, అపవాది. గనుక అలాంటి వాడికి నువ్వు కుమారుడు అయిపోయావు, కుమార్తె అయిపోయావు. అందుకని అబద్ధాలు ఆడుతున్నావు. దేవుడి నోట ఏమి లేదు, అబద్ధాలు లేవు, మోసాలు లేవు, చోరకత్తమైన మాటలు లేవు. కనుక దేవుడు పరిశుద్ధమైన మాటలే మాట్లాడుతూ ఉంటాడు, రక్షణకరమైన మాటలే మాట్లాడుతూ ఉంటాడు, నీతికరమైన మాటలే మాట్లాడుతూ ఉంటాడు. కనుక అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధాలాడేవాని వైపుకు తిరిగి వాడితో కలిసి మనం అబద్ధాలు ఆడుతూ ఉంటే మనము దేవుని కుమారులము కాదు అంటున్నాడు దేవుడు. కనుక ఈ మాటను గురించి మనం చూడగలిగితే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు.
ఆడు అబద్ధమునకు మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. చూసారా, ఆయన ఎవడంట? సాతాను. అబద్ధానికి జనకుడు అంటే తండ్రి. అబద్ధం అనే ఒక దూత వాడికి కొడుకు. ఎవరికి? అపవాదికి, సాతానికి కొడుకు. ఆ కొడుకు మాట వింటున్న మనందరం కూడా. అబద్ధం అనే ఒక దూతకి మనము ఏమైపోయామంటే పుత్రులమైపోతున్నాం. ఇప్పుడు ఆ అపవాది ఏమైపోతున్నాడు? మనందరికి ఏమవుతున్నాడు? తాత అయిపోతున్నాడు. తాత. అబద్ధానికి జనకుడు అంటే తండ్రి. ఎవరికి? ఒక దూతకి, అబద్ధం అనే ఒక దూతకి తండ్రి. అయితే ఆ తండ్రికి పుట్టిన పిల్లలు, ఆ కొడుకు పుట్టిన పిల్లలు మనవాళ్ళు. మనందరం కూడా వాడి సంతానికే చెందుతాము. గనుక అలాంటి సంతాతికి మనం చెందకుండా ఉండాలి. అపవాది సంబంధులు కాకూడదు. మన తాత ఆయనై ఉండకూడదు. ఎవరై ఉండాలి? యెహోవా దేవుడై ఉండాలి. మన తండ్రి యెహోవా దేవుడై ఉండాలి. మన రక్షకుడు యేసుక్రీస్తు వారై ఉండాలి. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. కానీ మనం అబద్ధములాడి అపవాదికి దగ్గర అయిపోకూడదు. దగ్గర అయ్యామా శిక్ష తప్పించుకోలేము. గనక ఒక్క అబద్ధం ఆడినా అబద్ధమే, 100 అబద్ధాలు ఆడినా అబద్ధమే. అబద్ధానికి జనకుడు అపవాది. కనుక ఆడికి పుత్రులం అయిపోతున్నాం, వాడికి బిడలం అయిపోతున్నాం. కనుక అలా ఉండకూడదు. ఏ రోజుకు ఆ రోజు ఒకవేళ నోటంట గబుక్కుని ఏదైనా తప్పిదమైన మాట వస్తే మనం ఏం చేయాలంటేనే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, తొందరపడి మాట అనేసాను, దయతోటి క్షమించు, నన్ను కాపాడు, నన్ను అపవిత్రునిగా ఎంచొద్దు, నన్ను కాపాడని మనం ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. గనుక ఇలా క్షమాపణ కలిగి మనం ఉండాలని దేవునికి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఇంకా 5వ విషయం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలిగితే, అబద్ధాలు ఆడే వారందరూ కూడా ఎక్కడుంటారంట? చదవండి. అబద్ధములు ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. వెలుపట ఉంటారంట, పరలోకంలో ఉండరు. వెలుపట అంటే ఎక్కడ? అగ్నిగుండంలో ఉంటారు. రేపన్న రోజుని తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు అయిన తర్వాత మన అబద్ధాలోళ్ళు మనకి తెలిస్తే దేవుని దగ్గర అలాంటి మాటలు వినబడితే గనక ఖచ్చితంగా మనం ఎక్కడికి త్రోయబడతామంటే వెలుపలకు త్రోయబడతాం. దేవుని యొక్క ఆ పట్టణంలోనికి వెళ్ళలేము. ఆ పరిశుద్ధమైన పట్టణంలోనికి 12 గుమ్మాలతో అలంకరించబడిని ఆ యెరూషలేములోనికి వెళ్ళలేము. దేవుని సింహాసనం చూడలేము. దేవుని చూసే అవకాశాలు ఏమాత్రము కూడా ఉండవు. గనుక అప్పుడు అంటాడు యేసు ప్రభు, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. చూసారా, ఎలుపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఎవరికి వస్తుంది? అబద్ధాలు ఆడేవారికి. అబద్ధాలు. కనుక అబద్ధాలు ఆడకుండా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అబద్ధాలు ఆడకుండా ఉండాలంటే ఏం చేయాలి? సత్యమే చెప్పాలి. అంటే నిజం చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పాలి? నిజం చెప్పాలి. నిజం అంటే సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఒక నిమ్మకాయ పట్టుకెళ్ళిపోతే పక్కింటోళ్ళ ఇంటికాడించి ఒక కుర్రోడు ఆ నిమ్మకాయ పట్టుకెళ్ళిపోయాడు, మీ ఇంటికాడి నుంచి చెప్పడం సత్యమా? అబద్ధమేం కాదు, నిజమే. అది కాదంటలేదు. సత్యము అంటే దేవుని యొక్క వాక్యము చెప్పడమే సత్యం. దేవుని యొక్క లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము. ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు స్వయంగా ఆయన చెబుతున్న మాట ఏమంటున్నాడు? నేనే
మార్గము, సత్యము, జీవము. ఇప్పుడు సత్యమైన యేసు ప్రభువుని తెలియచెప్పాలి, అందరికీ తెలియచెప్పాలి. ఏమని? మనందరి కోసము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టి మన కొరకు ఆయన చిందించిన రక్తము చేత మనందరి పాపాలు క్షమించాడు. కనుక మీరు కూడా చర్చికి రండి, ప్రార్థనకు రండి, దేవుని నమ్ముకోండి అని యేసు ప్రభువుని గురించి చెప్పాలి. మనందరం యేసు ప్రభువుని గురించి ఏం చేయాలి? చెప్పాలి. ఎవరికి వాళ్ళే సత్యం చెప్పాలి. నువ్వు సత్యం చెప్పావు అనుకోండి, దేవుడు నువ్వు చెప్పిన సత్యాన్ని బట్టి దేవుడు నిన్ను మంచిగా తన ఉన్నతమైన రాజ్యానికి మార్గాలు సిద్ధపరుస్తాడు. నువ్వేమాత్రము పని చేయకపోతే నీకు ఫలితం వస్తుందా? ఇస్తాడు దేవుడు. ఉదాహరణకి మీకు 5 తలంతుల కోసం తెలుసు, అవునా కదా? 5 తలంతులు. ఒకనికి 5 తలంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలంతు ఇచ్చాడు. ఇప్పుడు ఈ 5 తలంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు? 5కి 5 సంపాదించాడు. ఇంకా 2 తీసుకున్నవాడు 2కి 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు భూమిలో పాతి పెట్టి విత్తన చోట కోయివాడును, చల్లని చోట పంటలు సమకూర్చేవాడును అని గుర్తెరిగి నువ్వు కఠినుడు అని చెప్పి నీవు ఆ యొక్క ఇచ్చిన దానిని, ఆ నాణ్యాన్ని నేను దాచిపెట్టానని చెప్తాడు. అప్పుడు అతను అంటాడు, అక్రమం చేయవాడు అని ఆయన్ని తిట్టి అతన్ని వెలుపలికి త్రోసివేస్తాడు. ఎవరైతే పని చేస్తారో పనికి ఫలితం ఇస్తాడు దేవుడు, పనికి ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే సత్యం చెప్పడంలో ముందుండాలి. అంటే వాక్యం చెప్పడంలో. మన పొరుగు వారికి, ఇరుగు వారికి చాలా మంది రాలేకపోతున్నారు, బలహీనలైపోయారు. ఆత్మ బలహీనమైపోతుంది. బలపరచాలి మీరే. పాస్టర్ గారు ప్రతి ఇంటికి తిరిగి ఏం బలపరచు, రాలేం. మీకు మీరు ఏం చేయాలి? మీకు దేవుడు అందించిన స్వార్థను బట్టి, ఆ వాక్యాన్ని బట్టి మీరు సత్యం చెప్పాలి. వెళ్ళి ఎవరైతే రాలేకపోయారో వారికి మీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే వారు కూడా ఇవాళ రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఒక 5 సంవత్సరాల దాకా రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజుని దేవుడు అతన్ని దర్శించినప్పుడు, ఆయన్ని గద్దించినప్పుడు, ఆయనకు ముక్కుకు తాడేసి లాక్కొస్తాడు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కనుక మీరు చెప్పడం మానకూడదు. కనుక యేసును కూర్చిన మాటలు చెప్పాలి ఖచ్చితంగా. ఏది సత్యమో అది చెప్పాలి. ఏది సత్యం? ఇప్పుడు యేసు ప్రభు అనే వారు సత్యమైన వాడు, తండ్రి కోసం ప్రకటించడానికి వచ్చినవాడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు. కనుక సత్యమైన దేవుణ్ణి కూర్చి మనం ప్రకటించాలి. రెండో విషయానికి వస్తే ఆయన అంటున్నాడు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు. 22వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలా చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ఏ మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలు సత్యమైనవి. సత్యమైన మాటలు ఏం చేయాలంట? ప్రకటించాలి. దేవుని యొక్క మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. సత్యమైన మాటలు మనం ప్రకటించాలి. ఒకటి, యేసు ప్రభువును గురించి చెబుతున్న మనందరం కూడా ఆయన మాటలే ప్రకటిస్తున్నామని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మాటలే నమ్మకమైనవి, సత్యమైనవి. ఆ మాటలు మనందరి అనేకులకు ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటల్లో సత్యం ఉంది కనుక అనేకులు దేవుని వైపుకు వస్తారు, దేవునిలో ఉంటారు. ఈరోజు ఈ విధంగా దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్న మనందరం కూడా జ్ఞాపకించుకోవాల్సింది ఏమిటంటే, మనకంటే
ఎక్కువగా హైందవ సహోదరులు ఎక్కువగా దేవుని ఆరాధిస్తున్నారండి. తన కుటుంబాల్లో కానివ్వండి, కొందరైతే చర్చిలు కూడా కట్టేసుకున్నారు. మనమైతే పూర్వం నుంచి ఉన్నాం మేమందరం, కానీ వెనకబడిపోతున్నాం. వాళ్ళ పాడే పాటలు, వాళ్ళు చేసే స్తుతి ఆరాధన ఎంతో ఇంపైన సువాసనగా దేవుని దగ్గరకు వెళుతుంది. కానీ మనము ఇంకా అట్టడుగున ఉండిపోతున్నాం మనందరం. కనుక అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ఎలాంటి పరిస్థితి ఉండాలంటే దేవుని యొక్క సత్యాన్ని ప్రకటన చేయాలి, మన భక్తిని ఇంకా పెంచుకోవాలి అని దేవుని యొక్క లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఆయన మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. సత్యమైన మాటలు తెలియచేద్దాం. మనకేం తెలుసు? చిన్న మాట తెలుసు. ఆ చిన్న మాటనే, నీకు తెలిసిన మాటనే వాళ్ళకి చెప్పగలిగితే ఆ మాటను బట్టి దేవుని దగ్గరికి వస్తారు అని దేవునికి లేఖన భాగాలు తెలియజేస్తున్నారు. కనుక ఇంకా సత్యమైనవి ఏమిటి అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం మనం కూడా చూడగలిగితే, 2వ వచనం, ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి. ఆయన ఏంటంట సత్యమైనవి? ఆయన తీర్పు. అది కూడా చెప్పాలి. యేసు ప్రభు ప్రేమను గుర్చే చెప్పడం కాదు, యేసు ప్రభు మాటలను గుర్చే చెప్పడం కాదు. యేసు ప్రభు వారు కూడా తీర్పు తీరుస్తాడు. ఒక కఠినమైన తీర్పు ఒకటి రాబోతుంది. ఆసామిసమైనది కాదది, చాలా భయంకరమైన తీర్పు. దేవుని మాట వినకపోతే, దేవుని అంగీకరించకపోతే, దేవుని యొక్క నామంలోనికి నడవకపోతే చివరికి వచ్చే నష్టం ఏమిటి అంటే మన ఆత్మ నశించిపోతుంది. కనుక ఆ నశించిపోయే ఆత్మను రక్షించుకునే మార్గంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఒక మాట ఉంది, మీరు ఈ లోకంలో చేస్తున్న క్రియలను బట్టి దేవుడు రేపొద్దున ప్రతిఫలం ఇస్తాడు, తీర్పుని జరుగుతుంది అని చెప్పాలి. ఆ తీర్పులోనికి మనం వెళ్ళకూడదని చెప్పాలి. దేవుడు తీర్పు తీర్చేది ఎవరికి అంటే క్రైస్తవులకు తీర్పు తీరుస్తాడు, అలాగే క్రైస్తవులు కాని వారికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రతి ఒక్కరికి తీర్పు ఒకటి ఉంది. ఆది మొదలుకొని అంతమైపోయేంత వరకు కూడా ఎవరైతే భూమి మీదకు వచ్చారో వాళ్ళందరికీ తీర్పు ఉంది. ఆ తీర్పులో మనము నిర్దోషులుగా కనిపించాలి, కానీ దోషులుగా కనిపించకూడదు. నిర్దోషమైన మాటలతో మనం ఉండాలి అక్కడ. మరి నిర్దోషంగా ఉండాలంటే మొట్టమొదటిగా మన బేసిక్ ఏంటంటే అబద్ధాలు ఆడకుండా ఉండడం ప్రారంభించారు. అబద్ధం ఆడకుండా ఉండడం కష్టపడితే గనక, నిలబడగలిగితే గనక మనం ఏ తప్పు చేయమంటాడు, ఏ అపరాధం చెయ్యం, సత్యమే చెప్తాం. దీన్ని కంట్రోల్ చేయడం మనము నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలు ఆడటంలో ప్రాచీనత సంపాదించిన వాళ్ళు బోడు మంది ఉంటారు. ఊరికినే ఇలానే అలా కళ్ళు తెరిచి లోపు కళ్ళ ముందే అబద్ధాలు ఆడేస్తాం. కనుక అబద్ధాలు ఆడకుండా మనము తీర్పును కూర్చి మనం చెప్పాలి, సత్యం చెప్పాలి. యేసు ప్రభు రేపొద్దున రాబోతున్నాడు, మనందరికీ తీర్పు తీరుస్తాడు. కనుక ఆ తీర్పులో మనం దొరకకుండా ఉండాలని దేవుడు మనందరికి తెలియజేస్తున్నాడు అని చెప్పాలి. ఇంకా విషయానికి వస్తే అదే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం చూడగలిగితే అక్కడ ఆయన అంటున్నాడు, నీ మార్గములు న్యాయములను సత్యమై ఉన్నవి అంటాడు. ఏంటంటే ఆయన మార్గాలు న్యాయమైనవి. ఆయన మార్గం కోసం చెప్పాలి, ఆయన ఎలా నడిచాడో చెప్పాలి, ఎలా మన అందరినీ ఏ దయారూపంతో చూచాడో, స్త్రీలైన వారిని అమ్మా అని పిలిచాడు. చక్కగా ఆయన పిలుపులో ఎంతో మాధుర్యత ఉంది, పవిత్రత ఉంది. అలాంటి పవిత్రమైన మాటలు మనం మాట్లాడాలండి. మనం మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. దేవుని యొక్క మాటలు చాలా అమూల్యమైన మాటలు. కనుక మనందరం కూడా చేయవలసింది ఏమిటి అంటే సత్యమైన మాటలు మాట్లాడాలి. అందరూ కూడా యథార్థమైన మాటలు మాట్లాడాలి, నమ్మకమైన మాటలు మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే మన వాక్యాన్ని ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు తెలుసుకోవాలి. దేవుని గుర్చిన మాటలు
ప్రతిరోజు తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్న క్రమంలో మనకి అపవాది అయిన వాడు కోపం పుట్టిస్తాడండి. సత్యం చెప్పకుండా ఏం చేస్తాడు? కోపం పుట్టిస్తాడు. కోపం వచ్చిందనుకోండి, సత్యం చెప్పలేరు, సత్యం చెప్పలేరు, వాక్యాన్ని ప్రకటించలేరు. కనుక అందుకనే ఈ ఎఫెసీ రాసిన పత్రికలో రాశాడు ఈ మాట రాశాడు. ఏమంటున్నాడు? చదవండి కిందకి, 26 అనుకుంటా. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చాలండి. అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాది ఎలా వస్తాడు మనలోనికి? అబద్ధాలు ఆడించాలంటే ముందుగా ఎలా వస్తాడు? మన కోపం పుట్టిస్తాడు. కోపం వచ్చిందంటే ఎవరిని ఏమాట అంటున్నామో తెలియదు. మన జ్ఞానం కోల్పోతాం అప్పుడు కోపం రావడం వల్ల. కోపం రావడం వల్ల చాలా ప్రమాదకరమైంది ఉందండి. ఎంత ప్రమాదం అంటే ముఖ్యంగా హార్ట్ స్ట్రోకులు రావడానికి ముఖ్యంగా అదే కారణం. ఏమండి? కోపం ఎక్కువ, బీపీ ఎక్కువైతే ఆటోమేటిక్గా బ్రెయిన్ కొడుతుందో హార్ట్ కొడుతుందో ఎక్కడ కొడుతుందో తెలియదు. షుగర్ ఉన్న వాళ్ళకి ముందుగానే. కనుక జాగ్రత్త పడాలి, కోపం రానివ్వకూడదు. మనం అందరం కూడా సంతోషంతో దేవునికి వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యానికి విధేయత చూపించాలి. కనుక ఒకవేళ మనకు కోపం వస్తే దాన్ని అణుచుకోవాలి తప్ప దాన్ని పైకి రానివ్వకూడదు. కనుక ఒకవేళ కోపం వస్తే దాన్ని మనల్ని ఏం చేస్తుందంటే కృంగ తీసేస్తుంది. కనుక మనం అందరం కూడా పాపము చేయకుండా ఉండాలి అంటే, అబద్ధాలు ఆడకుండా ఉండాలంటే, సత్యమే చెప్పాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? కోపడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఈ రెండింటిని మనం కంట్రోల్ చేయగలిగితే చాలండి. అలా చేయడానికి దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు, మనం ప్రార్థన చేసినప్పుడల్లా. కనుక సత్యం చెప్పాలి. మనందరం కూడా వాక్యాన్ని ఏం చేయాలి? బోధించాలి. పాస్టర్ గారి పని నా పని కాదు అనుకుంటా కుదరదు. అలా అనుకున్నాం అనుకోండి, ఎన్నటికీ కూడా పరలోక రాజ్యం వెళ్ళలేం. పని చేయకపోతే ఫలితం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఇది నా స్వార్థ పాఠంలో కూడా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అక్కడ ఒక ఆయన్ని 4 వ్యక్తులు ఏం చేశారండి? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. పక్షవాయు గలవాన్ని తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు? ఒక 4 వ్యక్తులు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆయన దగ్గర తీసుకురావడానికి వాళ్ళకేం పని అసలే? వాళ్ళ బంధువులా, మిత్రులా, మరి ఏదో కానివ్వండి, బంధువులే కానివ్వండి, అయినప్పటికి కూడా వారు అతని దగ్గరికి తీసుకొచ్చారంటే ఇంతకీ యేసు ప్రభు మీద ప్రేమ ఉందా వాళ్ళకి? లేకపోతే పక్షవాయు గలవాని మీద ప్రేమ ఉందా? చెప్పాలి. పక్షవాయువు గలవాని మీద ప్రేమ లేదనుకోండి, నాకెందుకు వచ్చిన గొడవ ఇది, నేనే చెప్పాలా వాళ్ళ ఇంటికి వెళ్ళి? వస్తారు గుడికి, లేకపోతే రారో, వాళ్ళ ఇష్టం అది అని అనుకున్నారు అనుకోండి, మీరు వాళ్ళ మీద ప్రేమ లేనట్టే. వారి మీద ప్రేమ లేదు. ఇప్పుడు అలాగనికి ఆ పక్షవాయువు గలవాని వదిలేసి యేసు ప్రభువుని చూడడానికి వీళ్ళే వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరి మీద ప్రేమ లేదు? పక్షవాయువు గలవారి మీద ప్రేమ లేదు. పక్కింటోడో, ఎదిరింటోడో, ఇంట్లో ఓడో వదిలేసి వెళ్ళిపోయారు యేసు ప్రభువుని చూడడానికి. ఆ ప్రాంతం వచ్చాడని వెళ్ళిపోయారు. రేపొద్దున రోజు తీర్పులో దొరికేస్తారు. యేసు ప్రభు అయిన వస్తున్నాడు, చక్కగా ఆయన అనేకులు స్వస్థపరుస్తున్నాడు. కనుక ఇతను కూడా తీసుకువెళితే బాగుపడతాడని ఒక మంచి ఆలోచనతో తీసుకెళ్లారు. కనుక స్వస్థత కలిగింది. ఎవరు విశ్వాసం చూశారు? వాళ్ళ విశ్వాసం చూశాడు దేవుడు.
ఆ యొక్క ఆ రోగి అయి ఉన్న ఆ వారి విశ్వాసం కూడా చూచాడు. అప్పుడు చెప్పాడు విశ్వాసతోటి, ఏమన్నాడంటే, ఆ నీ పాపములు క్షమించబడ్డాయి. ఎక్కడికి వస్తే? యేసు ప్రభు వారి దగ్గరకు వస్తేనే క్షమించబడతాయి. మనం అబద్ధాలు ఆడుతూ ఉండి ఏదో రోజున వెళ్ళి రండి గుడికి రండి అన్నాం అనుకోండి, నువ్వు అబద్ధాలు ఆడతాం మానలేదు, నన్ను గుడికి రమ్మంటున్నావా, ముందు నువ్వు నేర్చుకో అంటారు. కనుక మనం అబద్ధాలు ఆడటం మానేసామనుకోండి, కోపడటం మానేసామనుకోండి, మన యొక్క శాంతత చూసి, మనకి విధేయతను చూచి, మన ప్రేమానురాగాలను చూచి వారు ఎక్కడికి వస్తారంటే దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి వస్తారు. వచ్చిన వారిని దేవుడు తన హృదయాన్ని చూస్తాడు. నువ్వు తీసుకొచ్చిన ఆ లక్ష్యం ఏదైతే ఉందో, వాళ్ళు మారు మనసు పొందాలని నువ్వేదైతే కోరుకున్నావో అది నెరవేర్చే వరకు కూడా దేవుడు వారిని విడిచిపెట్టడు. నీ ప్రార్థన అంత బలమైనది, నీ విశ్వాసం అంత బలమైనది. అలనాడు విశ్వాసంతో తీసుకొచ్చారు గనక వారి విశ్వాసాన్ని చూచాడు. విశ్వాసంతో ఉన్నాడు గనక ఇతను ఒక రోగి అయిన వాడి విశ్వాసం చూచాడు. వెంటనే నీ పాపములు క్షమించబడ్డావి అన్నాడు. క్షమించబడ్డాయి. వెంటనే నడువు అని చెప్పాడు. నీ పరుపెత్తుకు నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. అది చూసిన వారందరూ కూడా విభ్రాంతి నొందారు, భయపడ్డారు. కనుక దేవుడు మన ద్వారా అనేక కార్యాలు జరిగించాలని ఎంతో ఆశతో ఉంటాడు. మన సంఘాన్ని నానాటికి అభివృద్ధిలోనికి తీసుకురావాలని మన యొక్క ప్రణాళికలో ఉండి అనేకులను మీరు నడిపించగలిగితే, ప్రార్థన చేయగలిగితే, చెప్పగలిగితే అనేకులు మీ వెంట వస్తారు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం వింటారు. వారి యొక్క పరిస్థితులు, స్థితిగతులన్నీ మారుతాయి. చాలా మంది అనుకుంటారు, ఏమండి ఎవడు ఈడు మారడండి, ఎన్నటికి మారడండి, ఈడు చచ్చేదాకా, గోతికెళ్ళేదాకా మారడండి ఈడు అన్నవాళ్ళు కూడా లేకపోలా. అలాంటి వాళ్ళని కూడా దేవుడు సైతము మార్చగలిగిన సమర్థుడు. నీకు నాకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం. మనం చెప్పవలసింది ఏమిటి? చర్చిని చెప్పాలంతే. చర్చికి రండి, దేవుని దగ్గరికి రండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు అని మనకు వారికి తెలియచేయడమే సత్యం. దేవుని గురించి తెలియజేయాలి. నేను ఒక ప్రాంతం వెళ్ళాను, గోపేల ప్రాంతం. మొన్న వెళ్ళాం. ఒక ఇంట్లో కుటుంబంలో ప్రార్థన పెట్టించుకున్నారు. గృహంలో ప్రార్థన పెట్టించుకుంటే నేను వచ్చినంటే అతనే చూశాను. ఎవరిని? ఒక అబ్బాయిని చూశాను. అతను ఎలా ఉన్నాడంటే బక్కబలాసుగా ఉండి, సరిగ్గా వస్త్రాలు కూడా మంచిగా లేవు. కూర్చున్నాడు పాటలు పాడటంలో. నేను కొంచెం లేట్గా వెళ్ళాను, పాటలన్నీ అయిపోయినాయి. ప్రార్థన గొలుసు కొట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అందరికంటే లాస్ట్ నాకు ఇచ్చారు, నేను ప్రార్థన చేశాను. అయిపోయిన తర్వాత ఆ కుటుంబంలో ఆ యజమానుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? వాళ్ళ కోసం చెప్పట్లా, వాళ్ళ కుటుంబం ఎలా మారిందో చెప్తున్నాడు. ఆ యవనస్తుడంట రోజు వచ్చి ఏం చేసేవాడంటే, యేసు ప్రభు నమ్ముకోండి, దేవుడు మీకు మంచి కార్యం చేస్తాడు, మంచి చేస్తాడు, దేవుడు దీవిస్తాడు అని ఏదో తనకు తెలిసిన వాటికి చెప్పుకుంటూ పోయాడంట. ఒక రోజు వినలా, 2 రోజులు వినలా, ఒక సంవత్సరం దాకా వినలా, 2 సంవత్సరాల దాకా వినలా. చివరికి 3వ సంవత్సరం వచ్చేటప్పటికి ఏం చేశారో తెలుసా? ఆ కుటుంబం అంతా కూడా ఇతని వెంట వెళ్ళడం ప్రారంభించారు. వాళ్ళందరూ కూడా కొన్ని దినాలకి బాప్తిస్మం తీసుకున్నారు, ఇంట్లందరితో సహా. వారి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇతని ద్వారా రక్షించబడ్డారు. అందరూ కూడా రక్షించబడ్డారు. ఇంచుమించు 29 మంది అంతా లెక్క చెప్పాడు. ఏమండి, ఎంతమంది చెప్పారు? ఒక్కడు. ఎలా ఉన్నాడు? ఎందుకు పనికిరాని వాళ్ళగా ఉన్నాడు. నేను ఆయన వెళ్ళండి, ఆయన చూశాను అలా, అబ్బాయి అతనే అన్నట్టుగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఎవరిలో ఏ విధంగా పనిచేస్తుందో
నీకు నాకు తెలియదు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. సన్నబిల్లబడుతున్న సంఘాన్ని బలపరిచే దేవుడు, కుటుంబాలని బలపరిచే దేవుడు, కుటుంబ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సమకూర్చే చక్కబెట్టే దేవుడైన, రోగాలు సైతము మాన్పించగల సమర్థుడు. అలాంటి గొప్ప దేవుడు మనకుండగా మనం అబద్ధానికి జనకుడైన వానిని వెంటాడడం ఎంత సన్యాసం చెప్పండి. వాడిని విడిచిపెట్టండి. ఏ స్థితిలోనూ వాడిని ఎన్నుకున్నారో, ఎలాగ వాడి దగ్గరికి వెళ్ళారో తిరిగి మళ్ళీ అలాగే యేసు ప్రభు దగ్గరికి రండి, మాట్లాడండి. నేను ఒక్కరికైనా రోజుకి స్వార్థన ప్రకటించాలి, నీ కోసం చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నీ ప్రేమను చూపితే చాలు, నీ గుణగుణాలు చూపితే చాలు, నువ్వేం నేర్చుకున్నావో దేవుని సన్నిధానంలో అవి చూపితే చాలు, ప్రకటించవసరలా. నీ మౌన బోధ వారిని దేవుని వైపుకు నడిపిస్తుంది. మీ క్రియలు బట్టి వారిని నీతో వెంట వస్తారు. ఏమండి, నా దగ్గర బెల్లం ఉందనుకోండి, చీమలు ఎన్ని వస్తాయి? చాలా వచ్చేస్తాయి. మన దగ్గర ధనం ఉందనుకోండి, ఎంతమంది వస్తారు? చాలా మంది వచ్చేస్తారు. అలాగే మంచి ప్రేమను ఎవరైతే చూపుతారో వాళ్ళందరిని బట్టి, వాళ్ళని బట్టి అనేకులు దేవుని వైపుకు నడిపించబడతారు. అలనాడు మోషే గారిని వెంబడించడానికి కారణం ఏమిటి? అబ్రహాముని, ఇసాకుని, యాకోబులను వెంబడించడానికి ఈ రోజు వరకు కారణం ఏమిటి అంటే, వారు చూపిన ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమను వారు రుజుపరిచారు. వారు విశ్వాసాన్ని చూపించుకున్నారు, వారి భక్తిని చూపించుకున్నారు. అంతటి భక్తిని మనం చూపించాలి దేవుని దగ్గర, అంతటి విధేయతను చూపించాలి. మీ పరిచర్య అంతా కూడా దేవుని ఎదుటి యథార్థంగా కనిపించాలి. సత్యమైన మాటలు తెలియచేయాలి. అబద్ధం ఆడకూడదు. ఎందుకు అబద్ధం ఆడకూడదు? ఎందుకు అబద్ధం ఆడకూడదు? ఈ చేత్తోటి ఒక మాట చెప్పు. ఏమని? నిన్ను శాశ్వతంగా నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పేసిన తర్వాత కొన్ని రోజులకి ఏదో నాకు అనారోగ్యం వచ్చింది, షుగర్. ఇందులో ఒక వేలు కుళ్ళిపోయిందండి. కుళ్ళిపోతే దాన్ని ఏం చేయాలి? తీసేయాలి ఖచ్చితంగా. మరి అప్పుడు ఏం చెప్పావు? ఉంచుకుంటానని చెప్పావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? తీసేయాలని చెప్తున్నా. ఎందుకు అంటే కుళ్ళిపోయింది కనుక. పాడు చేస్తున్నాడు అపవాది సంఘాన్ని, కుటుంబాలని, రక్త సంబంధుల్ని చెరిపివేస్తున్నాడు. డబ్బనే ఒక మహమ్మారితో మనల్ని పోల్చి, లేకపోతే సౌందర్యమనే ఒక మహమ్మారితో పోల్చి, అధికారం అనే ఒక మహమ్మారితో పోల్చి చివరికి మనల్ని దూరం చేస్తున్నాడు దేవునికి. మనం ఇవేమి శాశ్వతం కాదు. సౌందర్యం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, పలుకుబడి శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం ఎవరూ శాశ్వతం కాదు. తిరిగి ఒక దినాన్నో, రెండో దినాన్నో, లేకపోతే 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకో దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన చెప్పే మార్గంలో మనం వెళ్ళిపోవాలి అంతే. ఏమంటే మీరు అందరూ కలకాలం 100 సంవత్సరాలు ఉంటారా? ఎక్కడికి వెళ్ళిపోతారు? కొత్త ఇల్లు కట్టుకున్నారా? లేదా చంద్రమండలోకి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళతారంటే మనందరం కలిసి మరణమని మృత్యువ ద్వారము నుండి పాతాళానికి వెళ్ళిపోతాం. పాతాళంలో శాంతి సమాధానంతో ఒక స్థలమే ఉందనుకుంటున్నారా? కాదు. వేరే స్థలము కూడా ఒకటి ఉంది. వేతనకరమైన స్థలం ఒకటి ఉంది. స్థలములో ఎన్నటికీ ఎవరు కూడా తీర్చలేని ఘోష ఆత్మలు ఘోషిస్తున్నాయండి. నన్ను రక్షిస్తే బాగుండు, నాకు స్వార్థ ప్రకటిస్తే బాగుండు అని ఏడుస్తున్నాయి ఆత్మలు. అలాంటి స్థలంలోనికి మనం వెళ్ళామనుకోండి, మన పరిస్థితి ఏంటి? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల జైలు పెడితే మళ్ళీ బయటికి రావడానికి బెయిల్ మీద? లేదు. యుగ యుగాలు ఆ యొక్క అగ్నిగుండములో బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు అంటే మనం చిన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో? నీ పొరుగు వానితో అబద్ధం ఆడకూడదు. ఎందుకు అంటే వారు కూడా మనలో అవయవాలై ఉన్నారంట.
మనము క్రీస్తు శరీరమై క్రీస్తు శిరసైతే మనందరం కూడా సహోదరి సహోదరులం అందరం కూడా అవయవములము. నేను కన్ను అయితే మీరు ముక్కు, మీరు కాలు అయితే నేను చెయ్యి, ఇలా ప్రతి అవయవాలుగా ఉన్నాం. కనుక మనందరం కూడా ఒక్కటే. మన భావజాలం అంతా క్రీస్తులోనే ఉండాలి. వాళ్ళు ఆ జాతి వాళ్ళు ఈ జాతి వాళ్ళు అని లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా క్రీస్తు ముందే ఉండాలి, క్రీస్తుకు అవయవాలుగానే ఉండాలి. అలా ఉన్నవారే రేపు రేపు క్రీస్తు రాజ్యంలో ఉంటారు. 1000 ఏండ్ల పరిపాలన మనం ఇందా చక్కగా పాడుకున్నాం. ఈ లోక ఏంటమ్మా 1000 ఏండ్ల ఇలపై యేసు రాజ్యమేలునో. చక్కగా ఎంత మంచి పాట అండి. యేసు ప్రభు వచ్చినప్పుడు ఇలపై రాజ్యం చేసినప్పుడు 1000 ఏండ్లు మనం ఆయన విందులో మనం పాలు పంపులు పొందుతాం. ఆయన అవయవాలుగా లేకపోతే ఎలా కోసి పారేశారో ఏళ్ళని అంతే మన బ్రతుకు కూడా. ఇంకెన్నటికీ ఇందులో అతుక్కోవడం అసాధ్యం. సాధ్యమండి? సాధ్యమే చెప్పండి. ఒక షుగర్ వచ్చింది కాళ్ళు కానీ చేయి కానీ తీసేస్తే మళ్ళీ అతికించుకోవడం అంత అవుతుందా? అవదు. కనుక అలాగే దేవునిలో కూడా మనము అవయవాలుగా కట్ అయిపోతే కనుక ఇంకెన్నటికీ ఆయనలో అతుక్కునే అవకాశం లేదు. ఎందుకంటే మరణం మనం మింగివేస్తుంది. కనుక అలాంటి పరిస్థితికి వెళ్లకుండా ఉండాలంటే మనం అబద్ధం ఆడకూడదు, సత్యమే చెప్పాలి. సత్యం చెప్పాలంటే మనలో కోపం ఉండకూడదు. కోపం ఉండకపోతే నీ పొరుగు వారందరూ కూడా ప్రేమానురాగాలతోనే కనబడతారు. ఆ కనపడిన వారిని గూర్చి నువ్వు దేవుని గూర్చి చెప్పగలిగితే వారు దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి వస్తే వారు పాపక్షమాపణ పొందుతారు, నమ్మి బాప్తిసం పొందుతారు, రక్షించబడతారు. ఆ ఆత్మ నీ ద్వారానే రక్షించబడుతుంది అని దేవుడు సగౌరవంగా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళతాడు. వారితో పాటు పరిశుద్ధులతో పాటు సదాకాలము దేవుడితో మనం ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాంటి ఆశీర్వాదాలు మనందరికీ, మన కుటుంబాలకు క్షేమాభివృద్ధి కలగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అతి కృప దేవుడు మనకు తోడైంది సహాయం చేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలపులకు కావలిండును గాక.